మా కానిస్టేబుల్ కొడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏదో మాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో నాకు మాడుకుందాం. అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వాటిల్లో కూడా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాను. పొత్తు లేకుండా కనీసం ఎమ్మెల్యే గెలవలేవు, వార్డు మెంబరుడు కాలేవు, నువ్వు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడగొడతా ఉన్నావా? అంటే నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీని రానేను అంటావా? వాడు గుర్తుపెట్టుకో, నువ్వు నీ జీవితంలో మళ్ళా ఎమ్మెల్యే కాలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కాబోతా ఉన్నాడు. నువ్వు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఉండరు. ఏదో లాజిక్ చెబుతా ఉన్నావు, నేను చెబుతా నువ్వు లాజిక్, నిన్ను ఇంకా ప్రజలు నమ్మరు. ఒక ఛాన్స్ ఇద్దాంలే, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పేసి 2024లో ఒక ఛాన్స్ ఇచ్చారు నీకు. నువ్వేం చేసావు తెలుసా? ప్రజల్ని మోసం చేసావు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు ఏ తప్పులు చేస్తున్నా కూడా నువ్వు ప్రశ్నించకుండా నువ్వు కూర్చున్నావు కాబట్టి ప్రజలు నీకు నమ్మరు, నిన్ను ఎమ్మెల్యే కూడా కానీరు. ఎమ్మెల్యే కాదు కదా, నువ్వు కనీసం వార్డు మెంబర్ కావు. గుర్తుపెట్టుకో. జై హింద్.